హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. మలయాళ ఫ్రేమ్ ఇండియన్ అనే మలయాళ మూవీ ఓటీటీలో చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. 2024 తొలి 5 మాసాల్లో 10 సినిమాల దాకా మలయాళ సినిమాలు హిట్ అయ్యాయి. దేశంలోనే ఇది ఒక రికార్డు. ఇవి వరుసగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడంతో మలయాళ మార్కెట్ కూడా పెరిగింది. ఈ సంవత్సరం మలయాళం నుండి ఎక్కువ హిట్లే అందించింది. ఈ క్రమంలో మలయాళ ఫ్రేమ్ ఇండియా అనే కామెడీ గత మే నెలలో థియేటర్లో రిలీజ్ అయ్యి జూలై 6 నుండి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వర్షన్ కూడా అందుబాటులో ఉంది. కేరళలో ఒక గ్రామంలో ముల్లార్ అలాగే భార్గవ్ బాధ్యతలు పట్టకుండా తిరుగుతూ ఉంటారు. గోపికి తల్లి చెల్లి ఇద్దరూ ఉంటారు. వాళ్ళు తెచ్చిన సంపాదనతో ఆధారపడి బతుకుతూ ఉంటాడు. ఇక క్రికెట్ పిచ్చి రాజకీయాల పిచ్చి గోపికి బాగా ఎక్కువగా ఉంటుంది. రైట్ వింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ప్రచారం చేస్తారు. చూస్తే ఆ పార్టీ కాస్త ఓడిపోతుంది. ఇక క్రికెట్ మీద పడతాడు. ఒకసారి క్రికెట్ ఆడుతుంటే ఆ బాల్ వెళ్లి అపోజిషన్ పార్టీ బిల్డింగ్ అద్దాలు పగులుతాయి. దాంతో అక్కడ గొడవ జరగటంతో ఇంతలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటుంది. అందులో ఇండియా ఓడిపోయి పాకిస్తాన్ గెలుస్తుంది. దీంతో కొందరు ముస్లింస్ పిల్లలు టపాకాయలు కాలుస్తుంటారు. అసలే రైట్స్ మిల్ సపోర్ట్ అయిన గోపి వాళ్ళ ఇళ్ల మీద బాంబులు వేస్తాడు. పోలీసులు పట్టుకోగా మేనమామ గల్ఫ్ లో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన ద్వారా ఎలోకలాగా గల్ఫ్ కి పారిపోతాడు. అక్కడికెళ్ళాక మోసపోయి ఎడారిలో ఒంటెల దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఢిల్లీ లాంటి పాకిస్తాన్ మేయర్ లాలూ రహీద్ ఆయన దగ్గర ఎలుకలాగా చిక్కుకుంటాడు. ఇలా రైట్ వింగ్ గోపి పాకిస్తాన్ జాలర్ల చేతిలో పడితే ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఏ మలుపు తిరిగింది? స్వదేశానికి పారిపోవాలనుకున్న గోపి ప్రయత్నాలు ఫలించాయా? చివరకు ఏమయ్యాడు? తాను పాకిస్తాన్ లో నేర్చుకున్నది ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే ఈ కథ గోపికి పాకిస్తాన్ కి మధ్య జరిగిన కథ నిజమేనని దర్శకుడు పేర్కొన్నాడు. గోపి పాకిస్తానీ కోసం పాకిస్తాన్ కూడా వెళ్ళాడట. స్థూలంగా ఇది మత సామరస్యం గురించి కథ. ఈ పాత విషయానికి తగ్గట్టుగా కథా కథనాలు, సెంటిమెంటు, మెలో డ్రామాలు కొత్త సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. పైగా ఒకే సినిమాలో ఎన్నో కథలు చెప్పదలిచాడు. ఫస్ట్ హాఫ్ లో రాజకీయ కథ ముగించి ఆ తర్వాత క్రికెట్ తన అల్లరి కథ. ఇక సెకండ్ హాఫ్ లో గల్ఫ్ లో బందీ అయిన ఆడు జీవితం లాంటి కథ. దీంట్లో మళ్ళీ కరోనా మహమ్మారి కథ. చివరికి ఇండియా పాకిస్తాన్ కథ. అంతా ఏమిటోగా ఉంటుంది. మొత్తానికి అన్ని కథలు పొద్దిగగా ఉండవు. ఒక సమస్య నుండి మరో సమస్యకి డాక్యుమెంటరీ కథనంగా హస్తవ్యాప్తంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఆవారితనం ఎప్పుడో ఆగిపోయిన టెంప్లేట్ పేటికే కామెడీ సినిమా కానీ పాత పద్ధతే. ఇక ఫస్ట్ హాఫ్ లో గోపి రాజకీయాల్లో పాల్గొనటం, కృష్ణ ప్రేమలో పడటం, కొన్ని నిమిషాల తర్వాత థీమ్ పూర్తిగా మారిపోతుంది. హీరోయిన్ కృష్ణ సినిమా నుండే అదృశ్యం అయిపోతుంది. గల్ఫ్ లో పాకిస్తానీ వంటవాడిగా మారిన తర్వాత ఇద్దరి మధ్య సెంటిమెంట్ మొదలవుతుంది. ఇక ఫార్ములా పరంగా పాకిస్తాన్ ఫిదా అయ్యేలా గోపి హీరోయిజం పెరిగిపోతుంది. అయితే పాకిస్తానీ కోసం పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు అంటే సినిమాలోనే చూడాల్సిందే. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. హీరో నివిన్ పౌలి మాసులుక్కుతోనే ఉంటాడు. ఈ సినిమా అంతా ఫ్రెష్ గా ఏమీ కనిపించదు. కంగారుగా పాత్రను నటించుకుంటూ పోయాడు. ఎక్కడా కాస్త ఆగి ప్రేక్షకుల్లో ముద్రేసే సన్నివేశాల్లో ఎక్కడా నటించలేదు. తోటి పాత్ర గ్యాన్ సీనుతో కెమిస్ట్రీ కోసం మాస్ కోసం బాగానే ఉంది. ఇద్దరి మధ్య కామెడీ మాస్ కి వర్క్ ఫుల్ అవుతుంది. ఇక హీరోయిన్ అనవసరం. ఫస్ట్ హాఫ్ లో 2 సీన్లు ఒక పాట నటించి ఎటెళ్ళిపోతుందో తెలియదు. కానీ ఈ పాట కూడా మలయాళంలోనే ఉన్నాయి. ఇక కెమెరా పనితనం యావరేజ్ గా ఉంది. సాంకేతికంగా చెప్పుకోవాలంటే నిడివి కాస్త ఎక్కువగానే ఉంది. దానికి ఈ సినిమా మీకు వీలుంటే సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.